ఒక పక్క మార్స్ కొన్ని వారాలుగా భూమితో ఢీకొనే దిశగా ప్రయాణిస్తోంది. భయంకరమైన సునామీలు మరియు భూకంపాల రూపంలో వినాశనం ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పుడు మన గ్రహం పగుళ్లకు గురవుతోంది మరియు గ్రావిటీ గణనీయంగా మారిపోతోంది. కానీ ఇది ఎంతవరకు దారి తీయగలదు? దీని వలన కొత్త గ్రహం ఏర్పడే అవకాశం ఉందా? మరియు మానవులు దీన్ని ఎలాగ తట్టుకోగలరు? ఇదే ఈరోజు వాట్ ఇఫ్. భూమి మంగళ గ్రహంతో ఢీకొన్నట్లయితే ఆ 15 రోజుల ముందు ఏం జరుగుతుందో చూడండి. భూమి గతంలో కూడా ఇలాంటి గొప్ప ఢీకొనడాన్ని ఎదుర్కొంది. కోట్లాది సంవత్సరాల నుండి ఉల్కలు మన గ్రహంపై కురిశాయి. అందులో అతిపెద్దది 66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లను నాశనం చేసిన ఉల్క. అది భూమిపై మన చరిత్రపై ఎంత ప్రబలమైన ప్రభావం చూపినప్పటికీ ఆ ఉల్క వాస్తవానికి కేవలం 10 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. అంటే సుమారు 90 ఫుట్బాల్ మైదానాల పరిమాణం. మరొక వైపు మార్స్ 6800 కిలోమీటర్ల డయామీటర్ కలిగి ఉంది మరియు అది నేరుగా మన వైపే దూసుకొస్తోంది. ఈ ఎరుపు గ్రహం సాధారణంగా భూమి నుండి సుమారు 225 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ప్రస్తుతం అది కేవలం 4 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ దూరం నుండి చూస్తే ఎర్రటి చిన్న చంద్రుడు మనకు దగ్గరగా వస్తున్నట్లుగా ఉంటుంది. ఇంకా ఢీకొనకపోయినా భూమి మీద మంగళ గ్రహం ప్రభావం లేకుండా ఉండదని దాని అర్థం కాదు. అప్పుడు గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉండి భూమి ఉపరితలం పైకి రావడం ప్రారంభమవుతుంది మరియు నీటి మట్టాలు కూడా పెరుగుతాయి. ఈ పెరుగుదల అంత తీవ్రంగా ఉంటే అనేక సునామీలు ఉద్భవించే అవకాశం ఉంది. కానీ దీనిపై ఇన్ డీటెయిల్గా తర్వాత తెలుసుకుందాం. ఢీకొనటానికి 3 రోజుల ముందు ఇప్పుడు మార్స్ గ్రహం భూమికి కేవలం 8 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే భూమికి 2 రెట్లు దూరంగా ఉంది. మంగళ గ్రహం భూమికి చేరువవుతున్న కొద్దీ మనం ఎర్రటి అర్ధచంద్రుని చూస్తూ ఉంటాం. అది ప్రతి క్షణం పెద్దదిగా మారుతోంది. అయితే ఈ ఎర్రటి గ్రహం చంద్రుడి కంటే 10 రెట్లు భారీగా ఉంటుంది మరియు ఇది భూమిపై ఉన్న ప్రతి వస్తువును చంద్రుడు కలిగి ఉండే శక్తి కంటే చాలా ఎక్కువ బలంతో లాగిపడేస్తుంది. ఈ దశలో అది హడావుడి సృష్టిస్తుంది. ప్రవాహాలు 30 నుండి 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతుంటాయి. ఇక భూమి లోతుల్లో టెక్టానిక్ ప్లేట్లు కదులుతున్నాయి, ఇంకా పగులుతున్నాయి. కానీ ఇది ఇంకా మరింత భయంకరంగా మారబోతోంది. రాగల 36 గంటల్లో మంగళ గ్రహం భూమికి చంద్రునికి ఉన్నంత దూరం మేరకు చేరుకుంటుంది. చంద్రుడంత దగ్గరగా మంగళ గ్రహం వచ్చినప్పుడు ప్రవాహాలు సాధారణం కంటే 10 రెట్లు ఎక్కువ ఎత్తుకు చేరుతాయి. అంటే 60 నుంచి 100 మీటర్ల ఎత్తుకన్నమాట. భారీ తీర ప్రాంతాలు మరియు నగరాలు పూర్తిగా మునిగిపోతాయి. ఇక చెన్నై, ముంబై మరియు ఏదైనా పెద్ద సముద్రాలకు సమీపంలో ఉన్న ఇతర నగరాలకు బాయ్ బాయ్ చెప్పాల్సిందే. కోట్లాది మంది నీటిలో మునిగిపోతారు. భూమిపై ఉన్న ప్రజలు మార్స్ గ్రహం క్రూరంగా దగ్గర పడుతుండటాన్ని చూస్తూ గొప్ప స్థాయి గందరగోళంలో ఉంటారు. భూమిలో పగుళ్లు ఏర్పడటం ప్రారంభమవుతుంది. భూకంపాలు ప్రపంచాన్ని కుదిపేస్తాయి. ఒక పక్కన పేలిపోతున్న అగ్నిపర్వతాలు చుట్టుపక్కల భూభాగం మీద వేడివేడిగా మరిగే లావాను విసురుతుంటాయి. ప్రజలు భూమి అడుగు భాగంలో ఉన్న బంకర్ల కోసం పరుగులు తీస్తున్నారు. అందుబాటులో ఉన్న శక్తిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు సురక్షితంగా చేరుకోగలరా? నిజానికి అటువంటి విపత్తు స్థలానికి అత్యవసర సహాయం అందించడం చాలా కష్టం. అలాంటి అనేక విపత్తు స్థలాలు, అవి కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పుడంటే అది ఎంత కష్టంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. మరియు భూమి మీద ఎక్కువ భాగం విద్యుత్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ రానున్న ఢీకొనడాన్ని సమర్థంగా ఎదుర్కొనే క్రమంలో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతినింది. చాలా సరదాగా ఉంది కదా, కానీ అదృష్టవశాత్తు అసలైన ఢీకొనడానికి ముందు కొన్ని గొప్ప బుర్రలు ఇప్పటికే ఒక పరిష్కారాన్ని రాసుకున్నాయి. నానో న్యూక్లియర్ టెక్నాలజీ అనే ఒక కంపెనీ ఓ అద్భుతమైన మైక్రో రియాక్టర్లను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తోంది. ఈ చిన్న శక్తి కేంద్రాలు 1 నుండి 20 మెగావాట్ వరకు విద్యుత్ను ఉత్పత్తి చేయగలవు. మైక్రో రియాక్టర్లు త్వరగా ఇన్స్టాల్ మరియు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అందువల్ల ఇవి అత్యవసర పరిస్థితులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కానీ ఇక్కడిది ఇంకా ఆసక్తికరంగా మారబోతోంది. టాపిక్ కి తిరిగి వస్తే 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం, సరే, మన భూమిపై జరుగుతున్న తదుపరి అంశాలను ప్రస్తావించడానికి ముందు మనం ఇలాంటి ఘోర స్థితికి ఎలా వచ్చామో చూద్దాం. మొదటిగా
మంగళ గ్రహం తన కక్ష నుండి వెళ్లిపోవడానికి కారణం ఏమిటి? అది ఏదైనా వేరే ప్లానెట్ ద్వారా దూరం చేయబడిందా? ఇప్పుడు ఇది ఒక నక్షత్రం చుట్టూ తిరగకుండా ఉనికిలో ఉన్న గ్రహం. ఇలాంటి బిలియన్లాది గ్రహాలు ఉన్నాయి మన విశ్వంలో. మరియు నేను చెప్పినట్లుగా మంగళ గ్రహం సైజు భూమితో ఢీకొనడం ఇది మొదటిసారి కాదు. సౌర వ్యవస్థ ఏర్పడిన తర్వాత సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం బేబీ ఎర్త్ మరియు మార్స్ సైజులో ఉన్న ఒక గ్రహం ఒకదానిపై ఒకటి ఢీకొన్నాయి. ఈ ఢీకొనను మనం నేడు కూడా చూడవచ్చు. ఈ సంఘటనలో ఏర్పడిన మట్టి చివరికి చంద్రునిగా ఏర్పడింది. ఈ సమయంలో భూమి ఉన్న ప్రజలు ఈ భయంకరమైన విపత్తు నుండి ఆశ్రయం కోసం వేగంగా శ్రమిస్తున్నారు. కానీ భూకంపాలు భూమిని ఊపేస్తున్నాయి. ప్రజలు కొట్టుకుపోతున్నారు. సునామీలు ఆశలు నిరాశలు చేస్తున్నాయి. కోట్లాది మంది నీటిలో మునిగిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ పరుగులు తీస్తున్నారు. మార్స్ గ్రహం కేవలం 10,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్స్ గ్రహం మరియు భూమి మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఒకదానికొకటి తీవ్రంగా లాగుతోంది. మార్స్ వేగం పెరుగుతోంది. ఇది సెకనుకు 10 కిలోమీటర్ల వేగంతో చేరబోతోంది. ప్రస్తుతం జరుగుతున్న చాలా ఆసక్తికరంగా ఉంది. భూమి వైపు ప్రయాణిస్తున్నప్పుడు మార్స్ గ్రహం తనని తాను డిస్ట్రాయ్ చేసుకుంటోంది. ఎందుకంటే భూమి మార్స్ కంటే 10 రెట్లు ఎక్కువ బరువు ఉంది. అందువల్ల మన గ్రహం మార్స్ పై గురుత్వాకర్షణ ఒత్తిడి వేస్తోంది. దీని వలన అది తనని తాను డిస్ట్రాయ్ చేసుకుంటోంది. ఇప్పుడు ఈ ఒత్తిడితో మార్స్ పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంది. కానీ భూమిపై ప్రజలు ఇంకొక రోజును చూడగలరా? కానీ దురదృష్టవశాత్తు అది జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మంగళ గ్రహం చాలా వేగంగా కదులుతుంది. ఒక పక్క భూమి వద్ద మార్స్ గ్రహాన్ని పూర్తిగా పగలగొట్టేంత సమయం లేదు. దానికి తర్వాత జరిగేది అసలు ఊహించుకోవడానికే బాగుండదు. ఢీకొనటానికి 20 సెకండ్ల ముందు మీరు పైకి చూస్తే మంగళ గ్రహం దాదాపు మొత్తం ఆకాశం నింపుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇప్పుడు భూమి ఉపరితలం నుంచి కేవలం 200 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అంటే భూమి వాతావరణపు అగ్రశ్రేణిలోకి ప్రవేశించింది. ఈ కారణంగా ఒక ప్రామాణిక జెట్ షాక్ వేవ్ వాతావరణాన్ని తాకింది. మీరు శ్వాసించడం కష్టంగా మారిపోతోంది. మార్స్ యొక్క గురుత్వాకర్షణ మన వాతావరణాన్ని లాగిపడేస్తోంది. కానీ ఇది వచ్చే ఘోర దుస్థితితో పోలిస్తే చిన్నదే. భూమి ఉపరితలం పగుళ్లతో విస్తరిస్తోంది. భారీ మహాలోయలు ఏర్పడతాయి. ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద భూకంపాలు కూడా దీంతో పోలిస్తే తక్కువగా కనిపిస్తాయి. భవనాలు కూలిపోతాయి మరియు మొత్తం నగరాలు శిథిలాలుగా మారుతాయి. ఈ సమయంలో భూమిపై ఉన్నవారు అంటే మీరు చేయగలిగేది పెద్దగా ఏమీ ఉండదు. కాబట్టి సమయానికి మీరేమైనా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. ప్రభావ క్షణం. మార్స్ భూమి ఉపరితలం తాకినప్పుడు భూమిపై గురుత్వాకర్షణ సాధారణ గ్రావిటీలో 30% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మార్స్ గురుత్వాకర్షణ భూమి యొక్క గ్రావిటీలో 40% ఉంది మరియు అది వ్యతిరేక దిశలో లాగుతోంది. ఇప్పుడు 2 గ్రహాలు ఒకదానిపై మరొకటి ఒకేసారి లాగుతున్నాయి. కానీ ఇది కేవలం భూమికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఉన్న ప్రజలు కాస్త తేలికగా ఉంటారు. మరణించే ముందు ఇది లావుగా ఉన్న వాళ్ళకి ఉపయోగపడే విషయం. ధన్యవాదాలు మార్స్. ఇది కొందరికి వెయిట్ లాస్ అవసరమైన సమయంలో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు మరణించే ముందు కాస్త బరువు తగ్గచ్చు. ఢీకొనే క్షణంలో అద్భుతమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. బిలియన్ల అణుబాంబులు పేలుడు లాంటిది. ప్రారంభ ఢీకొనడానికి తరువాత ఆ 2 రాతి గ్రహాలు తాత్కాలికంగా వేరుపడతాయి. కానీ పోరాటం అంతకంతకు ముగిసినట్లే కాదు. త్వరలో అవి మళ్ళీ కలుస్తాయి మరియు మరలా ఢీకొంటాయి. ఈ సమయానికి ఉత్పత్తి అయిన వేడి కారణంగా భూమి మరియు మార్స్ 2 కరిగిపోతాయి. షాక్ వేవ్ ఒకటి భూమిని వదిలిపెట్టకుండా మొత్తం గ్రహం మీద అలజడిని సృష్టిస్తుంది. 20 నిమిషాల లోపే భూమిపై ప్రతి వ్యక్తి ఈ ప్రభావాన్ని అనుభవిస్తాడు మరియు భూమి ఉపరితలంపై ఉన్న ప్రతి జీవి కాలిపోతుంది. విపత్తు వలన మిగిలిన ఏ జీవి కూడా నిలబడదు. భూమి ఉపరితలం నుంచి మధ్య వరకు పగులుతుంది మరియు మార్స్ శకలాలు భూమి గర్భంలోకి చొరబడతాయి. ఇప్పుడు జరిగిన భీకర ఢీ కారణంగా భూమి మరియు మార్స్ యొక్క ఉపరితలం మొత్తం బంగారం లావాగా మారిపోతుంది మరియు ఈ 2 గ్రహాల భూమి మంటలు ఒకటిగా కలవడం ప్రారంభమవుతుంది. ఈ ఢీకొనడంతో వచ్చిన శక్తి భూమి తిరిగే వేగాన్ని మారుస్తుంది. మన గ్రహం వేగంగా లేదా నెమ్మదిగా తిరుగుతుందా అనేది తెలియదు. ఢీకొనడానికి కారణమైన శిలలు ఆకాశంలోకి విసిరివేయబడతాయి. చిన్న చిన్న శిలా ముక్కలు మళ్ళీ లావాగా భూమిపైకి పడతాయి. అయితే పెద్ద శిలా ముక్కలు భూమి చుట్టూ ఒక రింగులాగా తిరుగుతాయి. ఈ శిలా ముక్కల్లో కొన్ని చంద్రుడి పైకి పడతాయి.
మరికొన్ని శిలలు విశ్వంలోకి మరింత వేగంగా విసిరివేయబడి వీనస్ మరియు ఆస్ట్రాయిడ్ బెల్ట్ వైపుకి దూసుకుపోతాయి. మిలియన్ల సంవత్సరాల లోపే చంద్రునిపై జరిగే ఈ శిలా ఢీకొనలను చంద్రుడిని భారీగా ఎక్కువ బరువుగా మారుస్తాయి. ఢీకొనడానికి తరువాత మార్స్ లోని కొన్ని భాగాలు భూమిలోకి చొరబడతాయి. భూమి మరింత భారంగా మారుతుంది, ఎందుకంటే మార్స్ భూమి మాస్ కి 10% తో సమానంగా ఉంటుంది. అందువల్ల భూమి సుమారు 5% బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త భూమి జీవం లేని భూమిగా ఉంటుంది. జీవం మళ్ళీ భూమిపై పుట్టుకొస్తుందా అంటే అది కష్టమే, ఎందుకంటే భూమిపై వాతావరణం మరియు నీరు ఉండదు. కానీ భవిష్యత్తులో తోకచుక్కలు భూమిని ఢీకొనడంతో వాటర్ భూమిపైకి వచ్చి మళ్ళీ జీవం పుట్టే అవకాశం ఉంటుంది. కానీ సూర్యుడు వేడిగా మారుతున్నందున అది ఈ నీటిని బిలియన్ సంవత్సరాలలో ఉడికించేస్తుంది. భూమిపై కొత్త జీవం ఉద్భవించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. దీన్ని బట్టి భూమిపై కొత్త జీవం ఉద్భవించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇది మన సున్నితమైన బ్లూ మార్బుల్లో అన్ని జీవరాశులకు ఒక విధ్వంసకరమైన అంశమని చెప్పాలి. కానీ భూమిని అంతం చేయడానికి ఇదే ఏకైక మార్గం కాదు. భవిష్యత్తులో ఇంకా చాలా ప్రపంచాన్ని అంతం చేసే సందర్భాలు మన ఎదురుగా ఉన్నాయి. అయితే ఇది మరొక వాటిఫ్ కథ. అంతవరకు సెలవు.